హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పారమిత చిల్డ్రన్స్ హాస్పిటల్ మదీనాగూడలో బ్రాంచ్లో ఉన్నాము. మనతో పాటు ప్రముఖమైన డాక్టర్ పీడియాట్రిషియన్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ అర్జున్ కుమార్ సార్ ఉన్నారు. హలో సార్. హలో మేడం. సార్ మీరు పీడియాట్రిషియన్ ఆర్థోపెడిక్ డాక్టర్. సో మన చిన్న పిల్లలలో బోన్స్ మెయిన్ అండ్ చాలా వీక్గా ఉంటారు పిల్లలు. అసలు ఆర్థోపెడిక్ అంటే ఏంటి, పిల్లల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం చెప్తారా? పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే ఏంటంటే ఆర్థోపెడిక్స్ చేసిన తర్వాత సూపర్ స్పెషాలిటీ అనమాట. పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అనేది ఓన్లీ చిన్నపిల్లల ఎముకల ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తారు అనమాట. ఇందులో ఏమేమి చేస్తామంటే పుట్టుకతో వచ్చే ఎముకల ప్రాబ్లమ్స్ లైక్ సిటీవి, క్లబ్ ఫుట్, ఇలాంటివి, కంజెంటల్ వర్టికల్ టాలర్స్ ఇవి ఉంటాయి. తర్వాత డిఫార్మిటీ కరెక్షన్స్, ఏజ్ పెరిగే కొద్దీ బౌలెక్స్ రావడం కానీ, లేకపోతే నాక్ నీస్ రావడం కానీ, వంకర కాళ్ళు లేదా వంకర పాదాలు ఉండడం వల్ల కానీ అలాంటి వాటి ట్రీట్ చేస్తాము. లైక్ పీడియాట్రిక్ ఫ్రాక్చర్స్, చిన్నపిల్లలు సాధారణంగా ఎక్కువ ఆడుతుంటారు, అందువల్ల ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఫ్రాక్చర్స్ అవుతాయి అనమాట. చిన్నపిల్లలు ఫ్రాక్చర్స్ ట్రీట్ చేయడం వెరీ డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు అనేవి గ్రోయింగ్ బోన్స్ అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఎముక పెరుగుతుంటారు కాబట్టి ఆ ఫ్రాక్చర్ సరిగ్గా ట్రీట్ చేయకపోతే ఏజ్ పెరిగాక డిఫార్మిటీ వస్తుంది అనమాట. సో మళ్ళీ డిఫార్మిటీ ట్రీట్ చేసి వస్తుంది అనమాట. అందువల్ల వెరీ స్పెషలైజ్డ్ కేర్ తీసుకొని పీడియాట్రిక్ ఫ్రాక్చర్స్ ట్రీట్ చేస్తాం అనమాట. అందుతో పాటు అండ్ సెరిబ్రల్ పాల్సీ అంటారు అనమాట. సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటంటే చిన్నపిల్లల్లో డెలివరీ టైంలో ఏంటంటే బేబీకి బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్ అబ్నార్మల్ డెవలప్ అవుతుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే చిన్నపిల్లల్లో ఏజ్లో ఉన్నప్పుడు ఫిట్స్ రావడం కానీ, లేకపోతే స్టేజెస్ రావడం వల్ల కానీ బ్రెయిన్ అబ్నార్మల్ గ్రోత్ అవుతుంది అనమాట. ఆ బ్రెయిన్ అబ్నార్మల్ గ్రోత్ అవడం వల్ల పాదాలు అనేవి సరిగ్గా నడవడం డిలే అవుతుంది అనమాట. నార్మల్గా చిన్నపిల్లలు 1 year వరకు నడవడం మొదలు పెడతారు అనమాట. 9 months, 1 year, 1.2 years అలాగా. ఈ సెరిబ్రల్ పాల్సీ వచ్చినప్పుడు ఏంటంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అవడం వల్ల ఆ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల ఆ నడక అనేది డిలే అవుతుంది అనమాట. 3 సంవత్సరాలు వచ్చి నడవకపోవడం, లేదా 4 సంవత్సరాలు వచ్చి నడవకపోవడం అలా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే నడక డిలే అయినా కూడా వంకర నడుస్తారు అనమాట. పాదాలు బెండ్ చేయడం, మోకాలు బెండ్ చేయడం, హిప్ జాయింట్ బెండ్ చేయడం, చేతులు అంత స్ట్రెంత్ లేకపోవడం, అలాంటి వాటిని సెరిబ్రల్ పాల్సీ పేషెంట్స్ అనమాట. సో వాళ్ళకి టైంకి ఇంటర్వెన్షన్ ట్రీట్మెంట్ చేసి ఫిజియోథెరపీ చేస్తే వాళ్ళు నార్మల్ నడవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. దాంతోపాటు పీడియాట్రిక్ ఇన్ఫెక్షన్, బోన్ ఇన్ఫెక్షన్స్, బోన్స్ అండ్ జాయింట్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్. నార్మల్ బోన్స్ అండ్ జాయింట్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే గ్రోత్ ప్లేట్ ఉంటుంది అనమాట. ఆ గ్రోత్ ప్లేట్ దగ్గర ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే అబ్నార్మల్ గ్రోత్ వస్తుంది అనమాట. దానివల్ల లింపింగ్ రావడం కానీ, లేకపోతే 2 కాళ్ళు సమానంగా లెంత్ ఉండకపోవడం వల్ల కానీ అబ్నార్మల్ వస్తుంది అనమాట. దాంతోపాటు పీడియాట్రిక్ బోన్ ట్యూమర్స్ ఉంటాయి అనమాట. బోన్ ట్యూమర్స్ ఏమొచ్చినప్పుడు అవి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అదే ఎందుకు వస్తాయి సార్ అలా? పుట్టగానే ఫుడ్స్లో కానీ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? పిల్లలకు ఎముకలలో బలం ఎందుకు ఉండదు? చిన్నపిల్లల్లో పుట్టినప్పుడే నార్మల్గా న్యూ బార్న్ డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి అన్ని అసెస్ చేస్తారనమాట. అన్ని ఎలా ఉన్నాయి, పాదాలు ఎలా ఉన్నాయి అనేది. సో కొంతమందికి, చాలా మంది పిల్లలకి ఏంటంటే పాదాలు స్ట్రైట్గా ఉంటాయి అనమాట. బట్ కొంతమంది పిల్లలకి ఏంటంటే పాదాలు లోపల తిరుగుంటాయి అనమాట. దాన్నే క్లబ్ ఫుట్ అండ్ సిటీవీ అంటారు అనమాట. ఈ క్లబ్ ఫుట్ అండ్ సిటీవీ అనేది ఏంటంటే మనం కొన్నిసార్లు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో టిఫా స్కానింగ్ చేస్తారనమాట. టిఫా స్కాన్ చేసినప్పుడు ఏమిటంటే ఆ స్కాన్లోనే కనపడుద్ది అనమాట బేబీకి పాదాలు లోపల తిరిగి ఉన్నాయి, వంకర ఉన్నాయి అనేసి. సో అవి కొంతమంది ఏంటంటే సార్ ఈ పాదాలు వంకర ఉన్నాయి, మేము అబార్షన్ చేయించుకోవాలి, లేకపోతే కంటిన్యూ చేయొచ్చు అంటారు అనమాట. సో అదేంటంటే కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అనమాట మనం. సో దానివల్ల అదే అబార్షన్కి ఇండికేషన్ కాదనమాట. సో డెలివరీ అయిన తర్వాత Day 2 కానీ Day 3 నుంచి కానీ ప్లాస్టర్స్ అప్లై చేస్తారనమాట. ఎవ్రీ వీక్ ఒక ప్లాస్టర్ అప్లై చేసి అలాగా 4 to 5 ప్లాస్టర్స్ అప్లై చేసి అది స్ట్రైట్ అయిపోద్ది అనమాట. బట్ సిటీవీ అనేది కంప్లీట్లీ క్యూరబుల్ బై ప్లాస్టర్ అప్లికేషన్ ఉంది. నో నీడ్ ఆఫ్ ఎనీ సర్జరీస్ అంటారు. అది డిలే అయ్యే కొద్ది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఏజ్ పెరిగే కొద్ది కూడా కొన్నిసార్లు ఏంటంటే విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారనమాట. అలా నెగ్లెక్ట్ చేసినప్పుడు లేట్ ఏజ్లో వచ్చేసరికి పాదం లోపలికి నడుస్తుంటారు అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు సర్జరీ చేయాల్సి వస్తుంది అనమాట లేట్ ఏజ్ అప్పుడు. ఇప్పుడు మనకు పిల్లలు పుట్టగానే అంటున్నారు, అలా సర్జరీ చేసే పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ కాదా బోన్స్కి? మళ్ళీ పుట్టగానే పాదాలు వంకర ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా సర్జరీ చేయమన్నమాట. అది ముందు ఓన్లీ ప్లాస్టర్స్తో మేనేజ్ చేస్తాం అనమాట. ఆ ప్లాస్టర్ అంటే పిఓపి ప్లాస్టర్ ఉంటుంది. అలాగా వీక్లీ ఒక ప్లాస్టర్ చేంజ్ చేస్తారనమాట. ఎందుకంటే పిల్లల్లో పుట్టినప్పుడు ఏంటంటే లెగమెంట్స్ స్ట్రెచ్ అవుతాయి అనమాట, కంప్లీట్గా స్ట్రెచ్ అవుతాయి అనమాట. అవి స్టిఫ్గా ఉండవు అనమాట. సో స్ట్రెచ్ అయినప్పుడు ఏంటంటే మనం గ్రాడ్యువల్గా కొంచెం స్ట్రెచ్ చేసి న్యూట్రల్ పొజిషన్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే న్యూట్రల్ పొజిషన్కి వచ్చిందో, నార్మల్ పొజిషన్కి వచ్చిందో అప్పుడు బూట్స్ ఇస్తాం అనమాట. ఆ బూట్స్ అనేవి అట్లీస్ట్ 1 year, 1.5 year వరకు పడాలన్నమాట. వాకింగ్ వచ్చేసరికి వాకింగ్ వచ్చినాక వాకింగ్ షూస్ ఇస్తారనమాట. అలాగే అట్లీస్ట్ 3 years వరకు మెయింటైన్ చేస్తే ఆ పాదాలు అనేది వంకరేది రాదనమాట. సో చిన్నపిల్లలు బోన్ సర్జరీ అనేది చాలా రేర్ చేస్తారనమాట. ఇమీడియట్గా పుట్టినప్పుడే సర్జరీ ఏం చేయరు అనమాట. అది ఏజ్ పెరిగే కొద్దిగా అబ్నార్మల్ అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది.
పిల్లలలో బోన్స్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి సార్ మరి? ఓకే, చిన్నపిల్లలు ఏంటంటే గ్రోయింగ్ బోన్స్ అంటారు అనమాట. ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే బోన్స్ పెరుగుతుంటుంది. బోన్స్తో పాటు చుట్టూ కండరాలు, లెగ్మెంట్స్, టెండాన్స్ అన్ని పెరుగుతుంటాయి అనమాట. సో వెరీ ఫ్రెజైల్ బోన్స్ ఉంటాయి అనమాట. అందువల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నడుస్తూ పరిగెడతా పడిపోవడం కానీ, లేకపోతే ప్లే గ్రౌండ్ ఆడేటప్పుడు పడిపోవడం వల్ల కానీ, బోన్స్ స్ట్రాంగ్ అంత ఉండకపోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి అనమాట. సో బోన్ మెటబాలిజంలో 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనమాట. ఒకటి కాల్షియము, 2 వైటమిన్ డి. సో ఇవి మన బాడీలో ఎప్పుడు ఫుడ్ ద్వారా తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఎప్పుడైతే ఫుడ్ ద్వారా తీసుకోవడానికి ట్రై చేయమో అప్పుడు ఆర్టిఫిషియల్గా టాబ్లెట్స్ కానీ, సిరప్స్ కానీ వాడాల్సి వస్తుంది అనమాట. మోస్ట్లీ కాల్షియం ఉండే ఎక్కువ ఫుడ్ తీసుకోవడం అండ్ వైటమిన్ డి ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం అనమాట. దీనికి ఏం చేయాలంటే చిన్నపిల్లల నుంచే రోజు ఒక గ్లాస్ మిల్క్ తాగాలి. మిల్క్ అనేది హైయెస్ట్ కాల్షియం అనమాట. అన్నింటిలో కల్లా హైయెస్ట్ కాల్షియం మిల్క్లో ఉంటుంది. అండ్ ఆల్టర్నేట్ అట్లీస్ట్ 1 ఎగ్ తీసుకునేది చూడాలి. అండ్ ఎముకలు ఇంకా స్ట్రాంగ్ అవ్వడం కోసం అండ్ ఆకుకూరలు, లేకపోతే ఇవి పాలకూరలు, దాంతోపాటు నాన్ వెజ్ కూడా తీసుకుంటే వీటిలో కూడా ఎక్కువ కాల్షియం అండ్ వైటమిన్ డి ఉంటుంది అనమాట. అండ్ చిన్నపిల్లలు ఆడుకునే టైంలో మార్నింగ్ 7 to 9 ఆ టైంలో ఏంటంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే ఆ బాడీ స్కిన్లో వైటమిన్ డి సింథసిస్ అవుతుంది అనమాట. ఈ వైటమిన్ డి అనేది లోపల మన బాడీలో అది ఓన్గా డెవలప్ అవుతుంది అనమాట. సో వైటమిన్ డి లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల అది బోన్ స్ట్రాంగ్ అవుతాయి అనమాట. సో అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒకసారి అయినా వైటమిన్ డి, కాల్షియం చెక్ చేయించుకుంటే ఒకవేళ అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని ఫుడ్ ద్వారా సప్లిమెంట్ చేయడం వస్తుంది. ఒకవేళ ఇంకా మరీ వెరీ లో లెవెల్స్ ఉంటే కనుక వైటమిన్ డి సిరప్ కానీ, లేకపోతే కాల్షియం టాబ్లెట్స్ కానీ ఇస్తారనమాట. ఇప్పుడు సిరప్ అని చెప్పారు కదా సార్, వైటమిన్ డి, కాల్షియం సిరప్ అని, ఇలా ఏం సిరప్స్ సజెస్ట్ చేస్తారు చిన్నపిల్లలకు? మరి నార్మల్గా చిన్నపిల్లలకైతే మరి పుట్టిన పిల్లలకి ఏం ట్రీట్మెంట్ చేయము. అట్లీస్ట్ ఏజ్ పెరిగే కొద్ది అట్లీస్ట్ 2 years 3 years వచ్చేసరికి కూడా బోన్స్ అంతా వీక్గా ఉన్నాయి, ఎక్కువ నడిచేటప్పుడు పెయిన్ వస్తుంది అని చెప్తున్నారంటే కనుక బోన్స్ వీక్ ఉన్నట్టు అనమాట. ఆ బోన్స్ వీక్ ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్లీ మనం వైటమిన్ డి సిరప్ ఇస్తారనమాట. అది 60K యూనిట్స్ ఉంటుంది. అదేంటంటే వీక్లీ ఒక బాడీలో 60K యూనిట్స్, లేకపోతే వీక్లీ ఒక టాబ్లెట్ ఉంటుంది. అది అలాగా 6 weeks చేసుకోవాలన్నమాట. ఓకే, అదే కాల్షియం అయితే కనుక టాబ్లెట్ ఉంటుంది, 500 mg టాబ్లెట్ ఉంటుంది, షెల్కాల్ కానీ వేరే టాబ్లెట్స్ ఉంటాయి, లేకపోతే సిరప్ కానీ ఉంటుంది 5 ml సిరప్. అది డైలీ వన్స్ అట్లీస్ట్ 1.5 months వరకు వేసుకోవాలన్నమాట. దట్ ఈ కోర్స్ అనమాట. అది 1.5 month కోర్స్ అనమాట. 1.5 month కోర్స్ తర్వాత ఒకసారి రిపీట్ వాల్యూస్ చేయించుకోవచ్చు. మోస్ట్లీ అది ఇంప్రూవ్ అయిపోద్ది అనమాట. మరి ఎవ్రీ 3 months ఒకసారి చెకప్ చేయించుకోవాలన్నమాట బోన్ పెయిన్స్ కోసం. ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటి సార్? ఇప్పుడు చిన్న పిల్లలలో కొంతమంది పాదాలు నించోబెట్టి కూడా నడుస్తుంటారు, కొంతమంది కరెక్ట్ పెడతారు, అలా అంటే ఏంటి? ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటంటే మామూలుగా మన ఏజ్ పీరియడ్లో నడిచేటప్పుడు ఏమవుతుందంటే మీడియల్ సైడ్ అనేది గ్యాప్ ఉంటుంది అనమాట పాదానికి. బట్ చిన్నపిల్లలు ఏమైందంటే ఆ మీడియల్ సైడ్ గ్యాప్ ఉండదు అనమాట. నడిచేటప్పుడు ఏంటంటే బరువు పెట్టినప్పుడు ఏంటంటే మొత్తం టచ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నడిచేటప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తారనమాట. సార్ ఇలా పాప నడిచేటప్పుడు ఆర్చ్ లేదు సార్, కంప్లీట్గా మొత్తం బరువు అంతా పాదం మీద పడిపోతుంది, దానివల్ల నడుస్తున్నాడు అంటారనమాట. దాన్ని ఫ్లాట్ ఫుట్ అనమాట. బట్ ఇది 2 రకాలు ఉంటుంది అనమాట. ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్ ఉంటుంది, రిజిడ్ ఫ్లాట్ ఫుట్ ఉంటుంది అనమాట. ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్ ఏంటంటే అది మామూలుగా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్చ్ ఉంటుంది అనమాట. బట్ ఓన్లీ నిలబడినప్పుడు నడిచినప్పుడు మాత్రమే ఆర్చ్ ఉంటుంది అనమాట. అది ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్ అనమాట. ఆ ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్ అనేది ఫెమిలీలో ఉంటుంది అనమాట. మదర్కి కానీ, లేకపోతే ఫాదర్కి కానీ, లేకపోతే ప్రీవియస్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్కి ఎవరికి ఉంటే జెనెటిక్ అలా వస్తుంది అనమాట. సో ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్ ఉంటే ఇబ్బంది ఉండదు అనమాట. అది ఏజ్ పెరిగే కొద్దీ ఆర్చ్ డెవలప్ అవుతుంది అనమాట. నార్మల్ పుట్టినప్పటిని ఎవరికి ఆర్చ్ ఉండదు. ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే అట్లీస్ట్ 8 years 10 years వచ్చేసరికి ఆర్చ్ వస్తుంది అనమాట. ఆర్చ్ వచ్చినాక ఆ వెయిట్ బేరింగ్ యాక్సెస్ చేంజ్ అయ్యింది కాబట్టి అవి ఇబ్బంది ఉండదు అనమాట. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఆర్చ్ రాదనమాట. ఆర్చ్ రాకపోయినా సరే ఇబ్బంది ఉండదు అనమాట. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫుట్ అయినప్పుడు ఏంటంటే ఆర్చ్ ఉండకపోయినా సరే పెయిన్ రాదనమాట. అండ్ వాళ్ళకి ఏంటంటే లెగమెంట్స్ అండ్ లాక్సిటీ ఉంటాయి అనమాట. అన్ని జాయింట్స్ ఎక్కువ మూవ్ అవుతాయి అనమాట. దానివల్ల పెయిన్లెస్ కండిషన్ ఉంటుంది. బట్ రిజిడ్ ఫ్లాట్ ఫుట్ ఉంటుంది అనమాట. రిజిడ్ అంటే ఏంటంటే అది మనం నిలబడ్డ అలాగే ఉంటుంది, మామూలు పడుకున్న కూడా అలాగే ఉంటుంది అనమాట. అందువల్ల మనకి ఏదో లోపల వైపు స్వెల్లింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ ఫుట్ మూమెంట్స్ రెస్ట్రిక్ట్ ఉంటాయి అనమాట. సో అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎక్స్రే కానీ, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ కానీ, లేకపోతే బోన్ అబ్నార్మాలిటీస్ చేయాలన్నమాట. అవి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దాని తగ్గట్టు ట్రీట్మెంట్ చేయించుకో, సర్జరీ చేయించుకోవచ్చు.